హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మొగ్లాలి హేమలత. ఫ్రెండ్స్, నా ఛానల్ మాత్రం డిలీట్ అయింది. నా మెమరీస్ అన్నీ పడిపోయినాయి అన్నమాట. అందుకోసం నేను ఏం చేస్తున్నానంటే మళ్ళీ వీడియోలో అయితే కంపల్సరీగా తీస్తున్నాను. ఈ క్రిస్మస్కి అయితే మేము ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం అవన్నీ మీకు చెప్పబోతున్నాను. చూడబోతున్నారు, మీరైతే చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పటి నుంచి అయితే చాలా వీడియోస్ అయితే చాలా మంచిగా రాబోతున్నాయి. కంటెంట్స్ కూడా మంచి కంటెంట్స్ ఉన్నాయన్నమాట. అనుకుంటున్నాను తీయాలని. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా నాకు 500 సబ్స్క్రైబర్స్ అవ్వడానికి వచ్చినప్పుడే డిలేడ్ అయిపోయినాయి. అన్నీ అనుకోకుండా డిలేడ్ అయిపోయిందనమాట. అది ఎలాగో ఏంటో తెలియదు, ఏమైందో కూడా తెలియదు. ఆ ఛానల్లోకి వెళ్తే కూడా రావట్లేదు. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే మేమైతే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట, డబల్ బెడ్రూమ్ ఇంటికి. మొన్న అయితే దింపేసి వచ్చాము. మేము ఆటోలో తీసుకెళ్ళి దింపేసి వచ్చాం. 15వ తారీఖు వరకునే వచ్చేసేయాలి అందరూ, లేకుంటే మాత్రం మీకు ఎలవ్ లేదు అని చెప్తున్నారు అక్కడ. 15వ తారీఖు లోపల ఇంట్లో ఉంటేనే మంచిది, లేకుంటే ఆ ఇల్లు తీసేసి వేరే వాళ్ళకి ఇస్తామని చెప్తున్నారు ఫ్రెండ్స్. అయితే మా అత్తమ్మని అయితే దింపేసి వచ్చాం కదా, ఆ రోజు అయితే చలి జ్వరం వచ్చింది ఆమెకి. ఆ పాత వీడియో చూడకుంటే మేము సామాన్లు తీసుకుపోయినది చూడండి ఫ్రెండ్స్, ఆ వీడియోలో మీకు తెలిసిపోయిద్ది. ఓకేనా ఫ్రెండ్స్? ఆ వీడియోలోనైతే మీకు మొత్తం అర్థమవుతుంది. ఆమె అయితే ఇట్లా వెళ్ళంగానే ఆ సామాన్లు వదిలేసి పోయి పడుకుందనమాట. జ్వరం వచ్చేసింది, అంత చలి జ్వరము. సరేలే అన్నట్టు మేమే మోసాం పైకన్నీ తీసుకెళ్ళాము. అయితే ఇప్పుడైతే చూడడానికని వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఎలాగుందో ఏంటో ఫ్రెండ్స్. ఇగో డబల్ బెడ్రూమ్లు అయితే వచ్చినాయి ఫ్రెండ్స్. చూసిరు కదా, అక్కడ ఉన్నాయి చూడండి. దగ్గరికి అయితే వచ్చేస్తున్నాము. పక్కన ఇప్పుడైతే మా అత్తమ్మ దగ్గరికి దగ్గరలోనే ఉన్నామైతే. గాలికి వినిపిస్తుందా వినిపిస్తలేదు? ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, వచ్చేసినాయి. పాపం జ్వరం వచ్చినా అన్నది మొన్న. అయితే జ్వరం తగ్గిందో లేదో కనుక్కుందాం. అనుకోకుండా వెళ్తున్నాం కదా. చాలా బాగా కట్టిరు డబల్ బెడ్రూమ్స్ అయితే. నాకైతే నచ్చినాయి. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు వస్తే చాలా సంతోషం కదా ఫ్రెండ్స్, ఎంతకైనా. మా అత్తమ్మకైతే చాలా కష్టం, రెంట్ కట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుండే. మేమైతే మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాం కాబట్టి కొంచెం నో ప్రాబ్లం. అయితే మా అత్తమ్మ అయితే అక్కడ ఉంటుంది కాబట్టి ఎలా ఉంటుందో ఏంటో చూద్దాం. చూడండి, అవి వచ్చినాయి దగ్గరికి అయితే వచ్చి. అందరు చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్ అక్కడ. పోనీ లోపల చాయ్ హోటల్ పెట్టిరు కదనే, పెట్టొద్దని చెప్పిన అన్నారు. ఆడొక ఆమె టేబుల్ మీద పెట్టుకుంది మంచిగా. చూడండి ఫ్రెండ్స్, ఎవరెవరు వచ్చారు. ఫోన్లో వాచ్లో మాట్లాడుతుండే అంకుల్. ఇక పుట్ట వాచ్మెన్ అందరు సామాన్లు వచ్చేస్తారు. కిటకిటలు ఆడుతున్నాయి డబల్ బెడ్రూమ్స్. లాస్ట్ బ్లాక్ మనది, 7th బ్లాక్. అందరైతే మంచిగా చేయించుకుంటున్నారు రూమ్స్. కలర్ కూడా వేసారు, దాంట్లో వేరే కలర్ వేసుకోరు. ఆరని కొట్టాడు కానీ కిక్ 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 అని.
కావాలనే ఇట్లా ఎండేసిపోతురంట బట్టలు ఉన్నారు ఇంట్లో అన్నట్టు. 11th బ్లాక్ ఏది హాజరు. అక్కడి నుంచి బా ఆడ అది ఆ బార్డర్ ఉన్న కాడి నుంచి బా లోపల బా. చేసినాం ఫ్రెండ్స్, లోపలికి అయితే వచ్చేసినాం. చూద్దాం, పైకి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, పార్క్ అయితే అక్కడ ఉంది. పార్క్ ఇదంతా. మా ఆయన చూడండి. హాయ్. లిఫ్ట్ పని చేస్తుందా లేదా చూద్దాం. ఆఫ్ చేసిర్రు కాదండి. అంతా మట్టే కింద మొత్తం. ఫస్ట్ ఫ్లోర్ ఇదైతే. డస్ట్. ఆ పక్కన మా సుజాతక్క వాళ్ళకి వచ్చింది అటు సైడ్. ఈ మెయిన్ రోడ్ దాటి అటు సైడ్ సెకండ్ బ్లాక్. డోర్ ఎవరు అనుకున్నాం? దుమ్ముందా? తక్కువైందా జ్వరం? పిల్లగాని వీళ్ళు వద్దా మరి? ఇందాక వచ్చిర్రు సామాన్లు మోసుకుంటారు. ఈ రూమ్ చూడలేదంట అబ్బు. తర్వాత బంద్ చేసి ఉండే కదా ఆ రోజు. అప్పుడు ఫస్ట్ వచ్చిన రోజు కూడా చూడలేదట. అవునా? మొత్తం ఇట్లా పెట్టింది చూడు. ఇక కొత్త క్యాలెండర్, టోపీ, చలికి ఓపెన్ చేయి, పెట్టుకో. కనిపిస్తలేదు. సూటర్ అందులో పెట్టుకొని వస్తేగా ఇంట్లో మూట దాంట్లో కట్టుకున్నావు. అది నల్లేసుకుంటున్నా. సూటర్ కాదు, షాల్వా అది. అది కప్పు పొద్దున వస్తే అప్పుడు అది సూటర్ కాదు కదనే, ఓన్లీ అది. ఆ సూటరే కనిపిస్తలేదు. అది షాల్వా తీసినాను రాత్రి, అలా కనిపిస్తే. ఈ కలర్ లేకపోతే చాలా వల్ల నీయే వేసుకో, పెట్టుకో. కాలా అయితే మళ్ళీ నీది నా సేమ్ అవుతుందని ఆ కలర్. ఎట్లయినా పెట్టుకోవచ్చు. పెట్టు, అది కూడా మూతికి పెట్టుకో. చలిలేస్తుందని అలా కడుపు కొనిచ్చేయండు. పెట్టుకో, పైనుంచి అనుకో. కాదు, ముందు పెట్టుకోవాలి. గొంతు కాడ దాకా రాని, రాని మూతి కాడ దాకా, కిందికి రాని. అది మెడ వెనక, అది కూడా కిందికి రాని. ఇప్పుడు ఆ టోపీ పెట్టు. టోపీ పెట్టుకో. ఇక ముసుగు దొంగ వెచ్చగా ఉంటుంది. ఇక ఏం కాదు, అట్లనే ఉంటుంది. అదే మోటానే ఉంది, సేమ్ అదే. పట్లగా సేమ్ నాదే, నాలాంటి సేమ్ అదే. మా ఆయన వచ్చి వండుకోండు. క్యాలెండర్ ఓపెన్ చేయి. కొత్త క్యాలెండర్, న్యూ ఇయర్ వస్తుంది కదా ఫ్రెండ్స్. కొత్త క్యాలెండర్ తెచ్చుకుంది. భారత్ వాళ్ళకి సోని అది ఉంటుంది ఆ నెంబర్. पैसे डाला नहीं तुम नंबर से 1000 रुपये शोभा रानी उसमें आता वीडियो आता तेरे उसमें आता ఎవరు ఆమె ఎవరు గొడవ పెట్టుకోరు.
ఈమె మన ముందు రాలేదా ఆమె నీళ్ళు పెట్టలేదేంటి మెయింటెనెన్స్ ఎంత తీసుకుంటున్నా మళ్ళీ పైసలు ఎంత తీసుకున్నా ఏం క్లీన్ చేపిస్తున్నా అన్ని మెట్లు అట్లనే ఉన్నాయి. ఆ పక్కనే చూడు ఎంత నీటి పెట్టుకుర్రు. వాళ్ళు పైన నుంచి ఊడిస్తే మేము ఎందుకు ఉడవలేదు? మన అది లేకుంటే చెప్పు కింద వరకు మేము ముడుచుకుంటాం ఫస్ట్ ఫ్లోర్ దగ్గర. మరి మేము డోర్ కొడితే ఎందుకు నువ్వు తీస్తలేవు? కిటికీలకి వెళ్ళి చూస్తున్నావు. ఎవరు అని చూస్తున్నానే, పిల్లలు కొడుతున్నారు కదా డోర్ ఇందాక నీళ్ళు వచ్చి తీస్తలేదే. ఆపిల ఆయన ముందట ఆయన నడుతుంది, చిరవలో నడుతుంది. చూడండి మా అత్తమ్మ బుగ్గ ఎట్లుందో, చిన్న బుగ్గ తాడు కూడా కట్టింది, దాన్ని కట్టు కట్టింది. దీనికి ఇక తట్టించుకొని పోతుంది అట్లా. ఫ్యాన్ ఇడబెట్టింది, కిటికీకి కడదామని. ఫ్యాన్ ఆడే వెళ్ళింది కదా, ఆడే వెళ్ళింది. అయితలేదు ఆ పిల్లలు అనుకుంటుంది కదా వచ్చా అప్పుడు నేను వచ్చి కరెంట్ పెట్టి ఇచ్చిన అని చెప్పలేదా అప్పుడు. మరి ఫ్యాన్ ఎందుకు ఫిట్ చేసి వాళ్ళు అట్లనే తట్టి ఏమవుతుంది? దాంట్లో అవి ఎట్లా పెడతారు సప్న? ఇంకొకటి ఇట్లాంటి పొడుగు సీకు తెచ్చి ఇంకా తట్టియాలనేమో. కొండి తేవాలి, లేకుంటే కొండి అది తీసుకొచ్చినా కదా కొండి పెట్టేసుకుంటే అయిపోయి. హాల్ ఫ్రెండ్స్, ఇదంతా హాల్. మసాలా చూపించిన హాల్ ఇదంతా. గిన్నెల స్టాండ్ ఇదంతా హాల్. ఇది ఇంకో బెడ్రూమ్. అదేమో దేంట్లో పెట్టినా సప్న కనిపిస్తలేవు, దొరుకుతాయిలే. చాయ్ హోటల్ పెట్టొద్దు అన్నారన్నావు కదా, పెట్టుకుంది కదా ఒక ఆమె టేబుల్ గేట్ మీద పెట్టుకుంది కదా, ఆమెకే చెప్పిందంట పెట్టొద్దని. మంచి పెట్టుకుంది ఆమె. అట్లా అన్నా కానీ పెట్టుకోవాలి, ఏం కాదు. వచ్చినప్పుడు మాట్లాడతాం తీ అనాలి. మస్తు గిరాక్ అవుతుంది ఆమెకి, చాయ్ మస్తు మంది అవుతారు. ఫ్రెండ్స్ ఇదంతా బాల్కనీ, సెకండ్ ఫ్లోర్లో ఉన్నాం కదా. వ్యూ అయితే చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. అక్కడ పెట్రోల్ కూడా అమ్ముతారు. ఫ్లోర్లో కూడా వచ్చారు. ఆ పెట్రోల్ ఆయన 5 గంటలకే తీసేస్తాను అన్నీ కూర్చున్నాడు ఆయన. పెట్రోల్ అమ్ముతుండు. అట్లా గ్రిల్ పెట్టించుకోవాలి నువ్వు, మంచిగా ఉంది కదా. ఆంటీ వాళ్ళు ఏడుకోపోతారు, వెళ్ళిపోతారు. ఇక వీళ్ళు కూడా పెట్టించుకోరు గ్రిల్లు. అవును, వీళ్ళు పెట్టుకురు. ముందు గేట్ డోర్ దగ్గర కూడా పెట్టించుకోరు కదా, డోర్ దగ్గర కూడా పెట్టించుకోరు. ఎన్నో ఫ్లవర్ కావాలా ఆంటీ? ఎన్నో ఫ్లవర్ కావాలి? అసలు వచ్చినావా? బండి మీద. ఏది బండి పెట్టలే, లోపల పెట్టలే, లోపలనే తాళం వేసిరు కదా. అదేమో అది ఏంది, అది పోతుందాకో పైన. అవును, బల్బు. వాళ్ళు వీడియో తీస్తుర్రేమో లేకుంటే. ఎవరు అంటే జిహెచ్ఎంసి వాళ్ళు. అదే వాళ్ళే పంపించింది, ఏరోప్లైన్ లేకుంటే. వాళ్ళే పంపించింది. జనాలు వస్తూనే ఉన్నారు, పోతూనే ఉన్నారు. జనాలు వస్తారు. దగ్గర కూడా పొక్కలు పోయినాయి కదా, అవన్నీ పెట్టుకోవాలి. నా చీపురు అప్పుడే ఇరిగిపోయింది కూడా. ఇరిగిపోయిందా? ఇది మా డెక్సీ ఉంచలే. ఇది మనం ఇద్దరం కొన్నది అప్పుడు. ఇదంతా తీసినాను, సన్నగా చేసినాను నేను. ఇదంతా ఇప్పి మళ్ళీ ఇంకోటి కొన్నాను కదా ఆడపోయినప్పుడు 100 రూపాయలకే కొన్నాను. అది కూడా అది లాగుంది ఇంకా గుచ్చు దానికి. మళ్ళా సాయంత్రం అంటే 7:30కి రమ్మంటే ఏడపోతుంది ఆమె. పోతుందా బాటి? దేనికి వెళ్ళప్పం వేసేది. అప్పుడు పోదామా? వెళ్ళొస్తాం. బాయ్. హెల్మెట్
ఇల్లు చదివినాక మళ్ళీ ఒకసారి చూపిస్తాం. సీట్ తినిపిస్తుంది. ఇల్లు అంతా చదివినాక మళ్ళీ చూపిస్తాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్. ये सब झाड़ के ऐसी रखे ये लोग झाड़ के ऊपर से वो लोग झाड़ के रख दिए बेटा ये सब. बोलना ना उन्हें मेंटेनेंस वाला और कुछ बोलना नहीं, कुछ भी नहीं ना उन्हें. బాయ్, పోతున్నాం. బాయ్ ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో చూసి ఎంజాయ్ చేయండి. బాయ్ బాయ్. ఫంక్షన్ కూడా చేయాలనుకుంటున్నాం. వాటర్దా ఇప్పుడు ఇచ్చిండు ఇది నేను అంటే ఇప్పుడు ప్రవీణ్ కు మనకు కలిసాడు. ప్రవీణ్ కొత్త మనకు వస్తుంది చూద్దాం. మీరు ఏ ఫ్లోర్? సెకండ్ ఫ్లోర్. మా అమ్మది కూడా సెకండ్ ఫ్లోర్. ఎదురుగా మీరే కదా, రాగానే కదా ఇప్పుడు మాట్లాడే ఎదురుగా అదే. సరే అందరం ఉండాలి. ఎన్నడు వస్తారు మరి? వచ్చేసి సామాన్లు వేసినాము. మా అత్తమ్మ ఉంటుంది. మీ అత్త మీనే ఉంటుంది. ఎల్లుండి శనివారం నాడు మీటింగ్ ఉందట, రా మాట్లాడదాము. ఆమెకు వచ్చింది మాట్లాడే. మీకు రాకుంటే మీ అమ్మ కదా, మీకు హక్కు లేదా? మీకు హక్కు లేదా నీ అమ్మ పరంగా మాట్లాడడానికి? ఉండాలి. రేపు నా కొడుకు కూడా వస్తుంది. నాకు ఏం జరిగినా నా చిన్న కొడుకే పోతుంది. వాట్సాప్ నెంబర్ పోతుంది. నా చిన్న కొడుకు మాట్లాడుతుంది. ఎందుకు హక్కు ఉంటుంది? ఉంటుంది. మాట్లాడాలి. మీ అత్త ఈవినింగ్ మార్నింగ్ ఉంటుంది. రాండి మీ అత్త ఒకటి ఉంటుందా పైన? అంటే పిల్లలకు స్కూల్లో అయిపోయినాక మేము కూడా వస్తాం.